హలో గైస్, వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఫర్ ద ఇయర్ 2020 టు 2021 ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చూడబోతున్నామండి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినారంటే 4 జనవరి 2021. సో ఈ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఫర్ ఓన్లీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అండి. ఈ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి పోస్ట్కి వేకెన్సీస్ ఇచ్చున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అంటే మనకి 12 వేకెన్సీస్ ఉందండి. ట్యాక్స్ అసిస్టెంట్ అంటే 16 వేకెన్సీస్ ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే మనకి 10 వేకెన్సీస్ ఉందండి. సో మీరు ఈ నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు www.incometaxindia.government.in ఆ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవచ్చు. లేకపోతే www.tnincometax.government.in ఆ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవచ్చండి. తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే www.tnincometax.government.in దాంట్లో మ్యాండేటరీగా ఆన్లైన్లో మీరు కంప్లీట్ చేయాలి. షుడ్ బి ఫిల్డ్ మ్యాండేటరీలీ ఆన్లైన్ అండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పున్నారు. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 17th జనవరి 11:59 లోపల మీరు ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి. సో తర్వాత మీకు ఎలిజిబిలిటీ గురించి చెప్పున్నారు. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ యాజ్ ఆన్ 1/4/2020. చాలా గుర్తుపెట్టుకోండి, 1/4/2020 లోపల మీకు ఇవన్నీ ఉండాలండి. తర్వాత మీకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ తెలుసు కదా. ఎస్సీ ఎస్టీ అంటే 10 ఇయర్స్ అండ్ ఓబీసీ అయితే 5 ఇయర్స్. సో ఇలా మీకు రిలాక్సేషన్ ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఏముండాలంటే కేటగిరీ 1 అండ్ 2లో ఏముండాలంటే అదే అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి, ట్యాక్స్ అసిస్టెంట్కి మీకు ఏముండాలంటే మినిమం బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీకు ఉండాలి. కేటగిరీ 3 అయితే మినిమం ఆఫ్ అ పాస్ ఇన్ మెట్రికులేషన్లో పాస్ అయితే చాలు, మీరు థర్డ్ కేటగిరీకి అప్లై చేయవచ్చు. ఆ థర్డ్ కేటగిరీ ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే అండి. సో ఇదే మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా. తర్వాత స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ వచ్చి మీరు 2020, 19, 18, 17 దీంట్లో మంచి ప్రొఫిషియన్సీ ఉండాలండి ఈ ఇయర్స్లో. తర్వాత ఏమేం టోర్నమెంట్స్ అంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆర్ ఈవెంట్ లైక్ ఒలింపిక్స్ ఆర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆర్ లేకపోతే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లైక్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్, Afro Asian Games, other international tournaments like SAF Games, so domestic tournaments, national level seniors like national games or national federation games, domestic tournaments, inter-university tournaments, national school games, national physical efficiency or drive certificate holders. సో మీరు ఈ ఏమైనా కేటగిరీలో మీరు ఏ స్పోర్ట్స్లో అయినా సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇన్ ద ఇయర్ 17, 18, 19 అండ్ 2020 మీరు ఉంటే దీనికి అప్లై చేయొచ్చండి. అండ్ మీరు అప్లై చేసినప్పుడు కరెక్ట్గా మీరు అప్లై చేయాలి. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేటా అని. సో ఇక్కడ ఏమి ఇచ్చున్నారంటే స్పోర్ట్స్ ఏమేమి స్పోర్ట్స్ అని ఇచ్చున్నారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ ఒక్కొక్కటి వేకెన్సీ ఉందండి. తర్వాత ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, క్యారమ్, కాంట్రాక్ట్ బ్రిడ్జ్, లాన్ టెన్నిస్, బాడీ బిల్డింగ్. సో టోటల్గా మనకి 34 వేకెన్సీస్ ఉందండి. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు ఏమేమి గేమ్స్ అని కింద ఇచ్చున్నారు. దాన్ని ఒకసారి నోటిఫికేషన్ www.tnincometax.government.in ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చున్నారంటే ఇక్కడ అప్లికేషన్ మీరు ఒక్కసారి మీరు ఫిల్ చేయవచ్చు. 1 క్యాండిడేట్ ఓన్లీ 1 అప్లికేషన్ అండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ట్యాక్స్ ఇన్స్పెక్టరా, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరా, లేకపోతే మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫా, ఆ ప్రిఫరెన్స్ మీరు కరెక్ట్గా ఇవ్వాలి. 1, 2, 3 ప్రిఫరెన్స్ లేకపోతే ఇంటూ మార్క్ చేయాలి అండి. మీరు ఇండికేట్ చేయలేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఫామ్ ఇచ్చున్నారండి. ఫామ్ 1 ఎందుకంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి, ఫామ్ 2 వచ్చి స్టేట్ ఇన్ నేషనల్ కాంపిటీషన్, ఫామ్ 3 యూనివర్సిటీ ఇన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్, ఫామ్ 4 అంటే స్టేట్ స్కూల్ టీమ్ ఇన్ నేషనల్ గేమ్స్,
ఫామ్ 5 వచ్చి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ వెల్ఫేర్. సో ఇవన్నీ ఫామ్ 1, 2, 3 మనకి ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ కింద మనకి ఫామ్ 1, 2, 3, 4 ఉందండి. సో ఇవన్నీ ఏమేం అని ఇచ్చున్నారో. తర్వాత ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండి. మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఇంటర్నేషనల్లో ఉన్నారు కదా, వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత మనకి సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్. తర్వాత మీకు ఈ ఆర్డర్ తెలుసు కదా, ఈ ఆర్డర్ అదే అండి. ఫస్ట్ ఇంటర్నేషనల్, నేషనల్, తర్వాత ఇంటర్ యూనివర్సిటీ, తర్వాత స్టేట్ స్కూల్ నేషనల్ స్పోర్ట్స్, తర్వాత నేషనల్ అవార్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ, నెక్స్ట్ వచ్చి స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ స్కూల్ టీమ్స్. ఇదే అండి మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని ఇచ్చున్నారు. హయ్యర్ పొజిషన్ ఓన్ చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నోట్ 3 నో ప్రిఫరెన్స్ మే బీ గివెన్ ఫర్ అ విన్నింగ్ టీమ్ మోర్ దెన్ 1 మెడల్. ఇవన్నీ ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్. సో మీకు సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి 2 ఫేజెస్ ఉంది ఫ్రెండ్స్. 2 ఫేజెస్లో మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకి ఫీల్డ్ లెవెల్ అండి. ఫీల్డ్ ట్రయల్స్ చెన్నైలో జరుగుతుంది. ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తారు. ఫీల్డ్ ట్రయల్స్ అయిపోతేనే మీకు జాబ్ ఇస్తారని ఏం ష్యూరిటీ లేదు. మీరు 2 ఫేజెస్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. సో వెయిటేజ్ వచ్చి మనకి ఈ 17, 18, 19, 2020లో మీరు ఏ టోర్నమెంట్స్ అచీవ్మెంట్ చేసి ఉంటే అదే కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ అన్నీ మీరు అటాచ్ చేయాలని ఇచ్చున్నారు. తర్వాత ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఆల్రెడీ పనిచేస్తుంటే మీరు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఇచ్చున్నారు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ వచ్చి మీకు తమిళనాడు అండ్ పాండిచేరిలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదే మీ యొక్క ఫామ్ 1, 2 అని కింద ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన www.indiavidya.com ఆ వెబ్సైట్లో వెళ్ళి మన వెబ్సైట్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనో మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.